ఎగ్ రైస్ని కూడా రకరకాలుగా ట్రై చేస్తుంటా. అది కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ ఏంటంటే మంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఒక షెఫ్ లెవెల్లో చేయాలనుకున్నప్పుడు సాసెస్ అన్నీ యూజ్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని మంచి ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేసుకుంటా. ఓపిక లేనప్పుడు కట్టే కొట్టే తెచ్చే అన్న ప్రాసెస్లో అయితే చేస్తా. ఇప్పుడు కూడా అలాంటి ఎగ్ రైస్ ఎలా చేసినా బాగుంటుంది, ఎందుకంటే అందులో ఎగ్ ఉంటుంది కాబట్టి. చాలా సింపుల్గా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ పగలగొట్టేసుకొని అది మొత్తం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసి అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అందులో మనం నైట్ మిగిలిన అన్నంతో నేను చేసుకుంటున్నాను, ఎందుకంటే అది వేస్ట్ చేయలేను. అందుకోసమని నైట్ మిగిలిన అన్నంతో నేను ఎగ్ రైస్ అయితే చేసుకొని క్విక్గా తినేస్తున్నాను. కొన్నిసార్లు అన్నం వేస్ట్ చేయాలనిపించినప్పుడు అన్నం చూస్తే బాధ అనిపిస్తుంది, పడేయొద్దు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ ఎగ్ రైస్ ఒక్కటే పరిష్కారం, అందులో ఓపిక ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.